జెన్జీ తలుచుకుంటే రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలదో తమిళనాడు ఎలక్షన్స్ లో చేసి చూపించింది. నిన్న వచ్చిన రిజల్ట్స్ చూసి షాక్ అయిన ఎంతో మందిలో నేను కూడా ఒకటి. నిజంగా విజయ్ కి అంత ఓట్ షేర్ గానీ సీట్ షేర్ గానీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పార్టీకి 107 సీట్స్ వచ్చాయి. అది వాళ్ళు అచీవ్ చేయడానికి ఆ పార్టీ ఓట్ షేర్ ఈక్వేషన్స్ ఎలా మారాయో టెక్నికల్ గా అనలైజ్ చేసి చూద్దాం. ఫేజ్ 1 ఎమర్జెన్స్. హ్యూజ్ స్టార్డమ్ ఉన్న ఒక ఇండివిజువల్ రాజకీయాల్లోకి వస్తే మినిమం 0 to 8% ఓట్ షేర్ ఉంటుంది. అది విజయ్ కి ఫస్ట్ టైం ఓటర్ సూపర్ లో వచ్చింది. అంటే ఎటువంటి ద్రవిడియన్ లాయాలిటీ లేకుండా, ఏ పొలిటికల్ అటాచ్మెంట్ లేకుండా విజయ్ సినిమాలు చూసి వచ్చి ఓటేసేవాళ్ళు. వీళ్ళంతా ఫ్రెష్ పూల్ అవడంతో వీళ్ళ వల్ల డిఎంకే కి జరిగే డ్యామేజ్ ఎక్కువ ఏమి ఉండదు. నెక్స్ట్ ఫేజ్ 8 to 17%. ఒకసారి 8% థ్రెషోల్డ్ దాటిన తర్వాత వీళ్ళు మెల్లగా యాంటీ డిఎంకే ఓట్ అండ్ న్యూట్రల్ ఓట్స్ ని తినడం మొదలు పెట్టారు. వ్యతిరేక ఓటు చీలినప్పుడు ఆ దెబ్బ అన్నా డిఎంకే మీద పడుతుంది తప్ప డిఎంకే మీద పడదు. మెజారిటీ ఆఫ్ ది పోల్స్ అండ్ పబ్లిక్ నాతో సహా విజయ్ మ్యాక్స్ ఫేజ్ 2 దాకా వచ్చి ఆగిపోతాడు అనుకున్నారు. కానీ ఫేజ్ 3 17 to 28%. ఆ ఫేజ్ లో టీవీకే చాలా తెలివిగా 2006 నుంచి అంటే 2 దశాబ్దాలుగా డిఎంకే కి అండగా నిలుస్తున్న మైనారిటీస్, దళితుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని కన్సాలిడేట్ చేసుకోవడం మొదలు పెట్టింది. అలా ఫేజ్ 4 కి వచ్చి ఒక అండర్ డాగ్ పార్టీ 28% ఓట్ షేర్ అచీవ్ చేస్తే ఒక ట్రయాంగులర్ కాంటెస్ట్ లో సిచ్యువేషన్ టైట్ అయిపోతుంది. దానికి తోడు ఇప్పుడైతే ఓటర్ టర్న్అవుట్ పెరిగి సైలెంట్ ఓటింగ్ జరిగిందో, ఒక సిస్టమాటిక్ డిస్రప్షన్ జరిగి విజయ్ చాలా కన్వీనియంట్ గా అక్కడి నుంచి 38 to 41% ఓట్ షేర్ అచీవ్ చేయగలిగాడు. కానీ వాళ్ళ మనందరం ఇంత షాక్ అవ్వడానికి గల ముఖ్య కారణం తమిళనాడు జెన్జీ. ఆ రాష్ట్రంలో 1 కోటి మంది జెన్జీ ఓటర్స్ ఉంటే 24 లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. అందులో 68% టీవీకే ఓటేశారు. కానీ ఎందుకు? నేను అర్థం చేసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, గత 50 సంవత్సరాలుగా ఏ ద్రవిడ నాయకుడు చేయలేని విజయ్ చేసి చూపించాడు. 1960s నుంచి తమిళనాడు తాలూకా పొలిటికల్ గ్రామర్ అంతా కూడా కాస్ట్ ఐడెంటిటీ అండ్ క్యాష్ ఇన్సెంటివ్స్ మీద నడిచింది. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి విజయ్ జనరేషనల్ ఐడెంటిటీని ట్యాప్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ అది వర్కౌట్ అయింది. అలానే చాలా మంది విజయ్ గెలవడానికి కారణం డిఎంకే మీద, ఏడీఎంకే మీద పొలిటికల్ ఫెటీగ్ అంటున్నారు. అది ఫెటీగ్ కాదు, ఇట్ ఈస్ పొలిటికల్ డిసల్యూషన్మెంట్. ఫెటీగ్ అంటే ఉన్న 2 పార్టీల మీద బోర్ కొట్టడం. కానీ డిసల్యూషన్మెంట్ అంటే ఆ 2 పార్టీలు గత కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న ద్రవిడియన్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా మన రియాలిటీలో వర్కౌట్ అవ్వట్లేదు, మనకు ఒక కొత్త డైరెక్షన్ కావాలని రియలైజ్ అవడం. ఆ డైరెక్షన్ విజయ్ చూపించగలని నమ్మారు. లిటరల్ గా చెప్పాలంటే ఇదే జెన్జీ డిజిటల్ స్పియర్ లో ఒక ప్యారలల్ ఎలక్షన్ నడిపించారు. గత 2 నెలలుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ కమెంట్స్ లో, ట్విట్టర్ స్పేసెస్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో ఎక్కడ చూసినా కూడా విజయ్ విజయ్ అని రుద్ది అవతలేశారు. జనరల్ గా తమిళనాడుని ల్యాండ్ ఆఫ్ సైన్స్ అంటారు. చాలా మంది ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ ని ప్రొడ్యూస్ చేసిన స్టేట్ అది. అలానే పొలిటికల్ గా మనకి నచ్చినా నచ్చకపోయినా పెరియార్, అన్నాదొరై, కరుణానిధి వీళ్ళందరూ కూడా ఒక కొత్త డైరెక్షన్ చూపించారు. ఆ ఎబిలిటీ మిగిలిన 2 పార్టీలో లేకపోవడం అండ్ ఇంటెన్షనల్ గా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ విజయ్ లో ఆ అపీల్ ని జెన్జీ చూడడం వల్ల ఈ మిరాకిల్ ని ఆయన పుల్ ఆఫ్ చేయగలిగాడు. అండ్ ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. విజయ్ తాలూకా పొలిటికల్ గ్యాంబుల్ అంతా కూడా అతని సినిమాటిక్ హీరోయిజం మీద నడిచింది. ఎక్కడా కూడా గ్రాస్ రూట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని అతను అర్థం చేసుకున్నాడనే డెప్త్ అయితే నాకు కనబడలేదు. అండ్ ఇప్పటిదాకా ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. పొలిటికల్ మీటింగ్స్, రోడ్ షోసే అయ్యాయి తప్ప ఒక ఇంటర్వ్యూ గానీ ప్రెస్ తో ఇంటరాక్షన్ గానీ ఆయన పెట్టుకోలేదు. అలానే విజయ్ తాలూకా గేమ్ ప్లాన్ అంతా కూడా డిజైన్ చేసింది ప్రశాంత్ కిషోర్. సో యాంటీ ఇంక్యుబెన్సీ, ఎలక్షన్ ఇయరింగ్, సినిమాటిక్ కరిజ్మా ఇవే కనబడుతున్నాయి తప్ప విజయ్ తాలూకా పొలిటికల్ కన్విక్షన్ ఏంటి అనేది టైమే ఆన్సర్ చేయాలి. ఏదేమైనా సరే సర్వే జనం సుఖినో భవంతో అంటాం. తమిళనాడు వాళ్ళ తెలుసో తెలియకో ఒక కొత్త డెసిషన్ తీసుకుంది, మార్పు వైపు అడిగేసింది. ఆ మార్పు వాళ్ళకి మంచి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది.